చెప్పారు. ఈడీ అదేవిధంగా తర్వాత సిట్‌తో పాటు ఐటీ కూడా ఎంటర్ అవుతుంది. ఇది ఒక పెద్ద కేసు. ఎందుకంటే గతంలో మన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూడా ఇట్లాగే జరిగింది. సో ఇప్పుడు దీంట్లో కూడా అదేవిధంగా ఐటీ ఎంటర్ అయింది. ఏం జరగబోతోంది సార్? మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? పవన్ గారు, ముందుగా మీకు అదే విధంగా సాహెబ్ గారికి, మిత్రుడు రవికిరణ్ గారికి, మన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్. నమస్తే. పవన్ గారు, ఒకటి మాత్రం నిజమండి. ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేటువంటి నల్లధనం, ఆ నల్లధనాన్ని సంపాదించే క్రమంలో నేతలు గాని ఇతరులు గాని పాల్పడేటువంటి అవినీతి అక్రమాలు, వీటన్నిటిని నిరోధిస్తేనే దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, దేశంలో ఆర్థికంగా స్థిరంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మన భారతదేశంలో ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. మొదటి ఆ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కూడా ఉంచడానికి కూడా ప్రధాన కారణం దేశంలో ఆర్థిక స్థితి బాగా ఉండాలి. ఎవరు కూడా నల్లధనాన్ని పోగేసుకోకూడదు. ఆ నల్లధనంతో ఇతరత్ర అవినీతి కార్యక్రమాలకు వాళ్ళు పాల్గొనకూడదు. వాటిని నిరోధించాలి ఎప్పటికప్పుడు అన్న ఉద్దేశంతోనే ఈ 3 చట్టాలను తీసుకొచ్చారు. ఆ 3 కూడా చాలా 1 by 1 కోఆర్డినేషన్ తో అవి వర్క్ చేస్తూ ఉంటాయి. మనం నిన్న చూసాం. నిన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు హైదరాబాద్కు వచ్చినప్పుడు ఈడీ అధికారులతోనూ సిట్ అధికారులతోనూ వాళ్ళు సమావేశం కావడం, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారాన్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని వీళ్ళు సేకరించడం, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం రేపు ఈడీకి కానీ ఇతర ఈ సంస్థలకు వాళ్ళు షేర్ చేసుకొని ఒక కోఆర్డినేషన్ గా పనిచేస్తారు. ఈ క్రమం మనం చూసాం. ఈ లిక్కర్ స్కామ్ అన్నది 3,500 కోట్ల రూపాయలకు పైచిలుకు స్కామ్, దేశంలోని అతిపెద్ద స్కామ్. ఎక్కడ కని విని ఎరుగని రీతిలో జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఒక మకిలి ఒక పద్ధతి. ఎందుకు ఈ మాట మకిలి అంటున్నానంటే, మద్యపాన నిషేధం చేస్తాను అని మహిళలకు మాట ఇచ్చి ఆ మద్యపానాన్ని విచ్చలవిడిగా పెంచి పోషించి తద్వారా తన స్వలాభాన్ని చూసుకున్నటువంటి అత్యంత పైశాచికత్వం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఒకటి గుర్తుంచుకోవాలి పవన్ గారు, ఇక్కడ అదే కాదు సార్, కొంచెం వందలాది వేలాది మంది ప్రాణాలు పోయాయి, ఆరోగ్యాలు పాడయ్యాయి. అదే చెప్తున్నా ఇక్కడ అదే చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క మద్యము నాసిరకం మద్యం తయారు చేసి ఎక్కడ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ కంపెనీలు కానీ లేకపోతే దేశంలోనే మంచి బ్రాండ్లుగా పేరు పొందినటువంటి కంపెనీలకు సంబంధించిన లిక్కర్ కానీ రాష్ట్రంలో ఎక్కడ అమ్మనీయకుండా తన ఆధీనంలో ఉంచుకున్న డిస్టిలరీస్ లో కేవలం కలర్స్ కలిపి ఆ యొక్క లిక్కర్ నే బలవంతంగా మన తెలుగు ప్రజల చేత తాగించినటువంటి అత్యంత దుర్మార్గుడు. ఆ కార్యక్రమం వల్ల ఇప్పుడు మనం చూస్తాం 35,000 మందికి పైగా రకరకాల వ్యాధులతో చనిపోవడం జరిగింది. కొన్ని లక్షలాది మంది ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ యొక్క నకిలీ మద్యము, ఆ కల్తీ మద్యము, లేకపోతే నాసిరకం మద్యం కారణం. దీనికి అంతటికీ ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి డబ్బు అనే అత్యాశ. ఆయనకు డబ్బు పైన ఉన్నటువంటి ఆశను మనం ఎక్కడ గుర్తించాము? ఆయన తండ్రి యొక్క పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లకు పైన ప్రజాధనాన్ని దోచేసినప్పుడు ఆయన యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాలనే ఒక క్రమంలో ప్రతి ఒక్క అంశాన్ని అవినీతిమయం చేసేసి ఒక రకమైనటువంటి క్విడ్ ప్రోకో విధానంతో దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఆ డబ్బు మీద అత్యాశ. అంటే డబ్బుతో పాటు పదవి సార్, డబ్బు దాంతో పాటు పదవి, డబ్బు అదే పదవితో పాటు డబ్బు. ఆ డబ్బు కూడా ఏ విధంగా సంపాదించాలి? ఆయన స్వతహాగా వ్యాపారం చేసి నిజాయితీగా సంపాదించేటువంటి పరిస్థితులు లేవు కాబట్టి అవినీతిని ఆయన ఆశ్రయించాడు. అందుకే చాలా సార్లు మనం కూడా చెప్పుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి అసత్యము అవినీతి అన్నవి కర్ణ కవచల కుండలా లాంటివే. ఎందుకు ఆ విధంగా మాట్లాడామంటే ఆయన రెండింటినే నమ్ముకున్నాడు. ఆయన ఫలమంతా అవినీతి, లేదంటే అసత్యం, అబద్ధాలు చెప్పడం, ఇతరులపైన అబద్ధాలు చెప్పడం, ఇతరుల ప్రభుత్వాలపైన అబద్ధాలు చెప్పడం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన అలవిమాలిన అబద్ధాలన్నీ చెప్పాడు. ఈ రోజు కూడా అబద్ధాలు చెప్తున్నాడు. పైగా ఆయన అధికారం ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి, వీటన్నిటి ద్వారా పోగేసుకున్నటువంటి అపారమైన సంపద. ఆయన ఇంకో ఏం చేశాడు? తనకు అనుగుణంగా సామంత రాజులను తయారు చేసుకున్నాడు. ఉత్తరాంధ్రకు ఒక రాజని, కోస్తాకు ఒక రాజని, రాయలసీమ ప్రాంతానికి ఒక రాజని సామంత రాజులను తయారు చేసుకొని వాళ్ళ చేతుల్లో ప్రభుత్వ యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో పెట్టేశాడు.
వాళ్ళ ద్వారా వసూలు చేయడం, ఆయన తాడేపల్లికి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయించుకోవడం, అక్కడ లెక్కలు కట్టుకోవడం, ఆ లెక్కలను ఏ విధంగా ఒకరికొకరు మార్చుకోవాలి అన్ని చూసాం. Right. ఇక్కడ ఈ రోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఇన్కమ్ ట్యాక్స్ ఎంట్రీ. ఒకటే అండి, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎంట్రీ అయ్యారంటే దానివల్ల కొంతమందికి ఏముందులండి మా డబ్బుల పైన ట్యాక్స్ కట్టేస్తామంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక క్లూ ఇచ్చాడు. ఏముందండి, కారుమూరి నాగేశ్వరరావు సంపాదించింటే 2 కోట్లు సంపాదించింటాడు అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నోటి అంటే 2 కోట్లు వస్తుంటే ఇంకా ఇతరత్ర వాళ్ళు పట్టుబట్ట 440 కోట్లు మినిమం ఈయనకు ఒక 50% అయినా కారుమూరి నాగేశ్వరరావుకి వస్తుంటున్నదని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తేల్చబోతున్నారు. అంటే మీరు అనేది ఆయన ఇచ్చిన క్లూ ద్వారానే వీళ్ళు వచ్చారు. అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు కదా మీడియా ముందర. ఏం చేసింటాడు కారుమూరి నాగేశ్వరరావు? ఏదో చిన్న ఒక 2 కోట్లు అంటే ఆయనకు చాలా చిన్న విషయం అది. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న వేలాది కోట్ల రూపాయల్లో ఈ 2 కోట్లు అనేది జస్ట్ ఏదో ఒక బిస్కెట్ కో టీకో వాటినంత ఈజీ. రైట్. కాబట్టి ఆ 2 కోట్లు అన్నది భారతదేశ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము మన సంపద